యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అమ్మో, నిజం చెప్పండి, ఒక సింగిల్ మదర్ గా ముగ్గురు పిల్లల్ని వెనకేసుకొని రావాలి, ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి చేయాలి. వీళ్ళు వాళ్ళ అన్న ఉన్నంత వరకు వాళ్ళ అన్నని కానీ బాగలేదంటే హెల్త్ కి ఇంకా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ప్రతిదీ చూసుకోవాలి. ఎలా నెట్టుకొచ్చారు అసలు? నేను మళ్ళీ పనికి వెళ్ళేదాన్ని మేడం. ఓకే. నేను ఓన్లీ జాబే కాదు, పనికి కూడా వెళ్ళేదాన్ని. అప్పుడు పనికి వెళ్తున్నా ఫస్ట్, వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా పనికి వెళ్తున్నా. ఓకే, 2 జాబులు చేసేవాళ్ళు, అటు జాబ్ వెళ్ళేవాళ్ళు, ఇటు పని. ఏం పని చేసేవాళ్ళు అప్పుడు? పొలంలో పనులకి వెళ్తా మేడం. పొలంలో పనులకి. ముగ్గురు పిల్లలు అలానే ఎదుకొచ్చారా మీరు? మళ్ళీ ఏ పండుగ వచ్చినా కూడా ముగ్గురికి బట్టలు ఉంటాయి, ఒక్కరి బర్త్డే వచ్చినా ముగ్గురికి బట్టలు ఉంటాయి. మేబీ ఎవరి ఇళ్ళలో మాక్సిమం ఎవరి బర్త్డే అయితే వాళ్ళకే చేస్తారు, కానీ మా మమ్మీ ఒక్కరి బర్త్డే అయినా ముగ్గురికి బట్టలు తెస్తుంది. వా, నిజంగా అంటే చెప్పినంత ఈజీ కదా. ఒక అమ్మ ముగ్గురు పిల్లల్ని లాక్కొని రావాలంటే ఎన్ని కష్టాలు పడి ఉండాలి. యానిమేటర్ పోస్ట్ ఒకటే కాదు మేడం, ఇంకోటి మన బిడ్డ ప్రోగ్రామ్ అని, అంటే ఆడపిల్లని అబార్షన్, కడుపులోనే ఆడపిల్లని అబార్షన్ చేయించుకోవడం, స్కానింగ్ తీసుకొని దానిపైన కూడా నేను వర్క్ చేశా మేడం. ఎక్కడైతే ఆడపిల్లని చెప్పి అబార్షన్ చేయించుకుంటారని తెలుస్తుందంటే ముందే వెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తా వాళ్ళకు. కౌన్సిలర్ గా కూడా పని చేస్తా నేను. అప్పుడు ఈ జాబ్ చేస్తూ ఆ జాబ్ కూడా చేస్తా వచ్చిన. ఆ జాబ్ లో బాగా నెలకు 8,000 దాకా వచ్చేది. 8,000 వచ్చేది ఆడపిల్లని కౌన్సిలింగ్ ఇవ్వడం. ఇప్పుడు ఫస్ట్ 2 అమ్మాయిలు ఉన్నారనుకో, మళ్ళీ ఆమె ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఎక్కడ స్కానింగ్ వెళ్ళి ఏం చేస్తుంది అని చెప్పి ఆమె కౌన్సిలింగ్ ఇస్తా వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ లో పని చేసేదాన్ని. ఓకే. ఎలా చూసుకునేది అప్పట్లో మీ మమ్మీ? అంటే ఇప్పుడు మీరు చూసుకునే స్టేజ్ కి వచ్చారు, మీరు ఏమైనా డబ్బులు పెట్టచ్చు, కానీ అప్పుడు ఆవిడే కదా చూసుకుని మిమ్మల్ని. సో ఎలా ఉండేది? మా మమ్మీ ఫుల్ సపోర్ట్. ఎప్పుడైనా ఏ లోటు, ఇంతవరకు మా మమ్మీకి 1000 రూపాయలే శాలరీ అయినా కూడా బట్టల విషయంలో కానీ, బుక్కుల విషయంలో కానీ, బ్యాగుల విషయంలో కానీ, మనకి అవసరమయ్యే ముగ్గురికి అవసరమయ్యే వాటిల్లో వేటిల్లో తక్కువ చేయలే. బయట పిల్లోళ్ళు ఏ రకంగా అయితే ఉంటారో మమ్మల్ని అదే రకంగా మంచి బట్టలు కొనడం కానీ, బ్యాగులు, బుక్కులు అన్ని సేమ్ అంతే. మనకి ఏ లోటు తీసేది కాదు. గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ చదివారు ముగ్గురు. ఓకే. అయినా కూడా కష్టపడి అంటే మమ్మీ ఏమో 10th తర్వాత ఇంగ్లీష్ మీడియం చేర్పించినా కూడా నేను అనలేదు. కాన్వెంట్ లో చేర్పించినా కూడా మనకు గవర్నమెంట్ స్కూల్లో అయితే కొద్దిగా తిరగడానికి బాగుంటది, ప్రైవేట్ స్కూల్ అయితే స్ట్రిక్ట్ గా ఉంటది. కోతి వ్యక్తి కదా. నేను 10 సంవత్సరాలు 10 స్కూళ్ళలో చదివాను. సీరియస్లీ? నేను ఒక 7-8 స్కూల్ మారింట, ఫస్ట్ నుండి 10th వరకు. అవునా? ప్రతిసారి స్కూల్ ఎలా మార్చారమ్మా మీరు? నేనే మారిపోయాను. ఒక స్కూల్లో టీచర్ కొట్టే వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్తారా? అలానే వెళ్ళే వాళ్ళ? అంతేనా? అంతే. 10 సంవత్సరాల్లో 10 స్కూల్. మినిమం 7-8 మారింట 10 సంవత్సరాల్లో. ఎలా అండి అంత కోతి పని? 1 ఇయరే ఉంటా ఒక స్కూల్లో. బోర్ కొట్టేస్తుంది. సీరియస్లీ? ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ కావాలి, కొత్తదనం కోరుకుంటా ఉంటది మైండ్ ఎప్పుడు. అందుకే కొత్తదనంగా యూట్యూబ్ పెట్టారు. సో ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేశారు, మామూలుగా యూట్యూబ్లో ఏమైనా చేయొచ్చు, అది కామెడీ అయి ఉండొచ్చు, లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ అయినా చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, సోషల్ ఓరియంటెడ్ ఏదో ఒకటి. వై కామెడీ? ఎందుకు కామెడీ చూస్ చేసుకున్నారు? కామెడీ అంటే ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి మేడం. ఎంత కోటీశ్వరులైనా, పేదోడైనా కోటీశ్వరుడైనా ఇంట్లో బాధలు అయితే ఉంటాయి. అట్లాంటి ఇంట్లో కూడా చిన్న చిరునవ్వు తెప్పియాల. డబ్బు ఉన్నా లేకపోయినా నవ్వు అనేది ఒక వరం. అది దొరకడం చాలా కష్టం. సో అది నవ్విపియాల, ప్రతి ఒక్కరి ఇంట్లో నవ్వులు పూయించాలనే ఉద్దేశంతో ఓన్లీ కామెడీ అనేది తీస్తాం అంతే. అలా అనుకున్నారు. ఓకే. మరి స్క్రిప్ట్ అంతా మీరే రాసుకునే వాళ్ళ కూర్చొని? అమ్మో, స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళు, కెమెరా ఫస్ట్ లో మీకు ఇంకెవరైనా టీం ఉండేదా? టీం అంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మేడం. ఫ్రెండ్స్ అంతే. కెమెరా పట్టుకోవాలని కెమెరా ట్రైప్యాడ్ ఉంటది. నేను ఇప్పుడు నేను మీ ప్లేస్ లో ఉన్నాను అనుకో, నేను ట్రైప్యాడ్ సెట్ చేసుకుని ఒక మనిషిని నిలబెట్టి ట్రైప్యాడ్ ఆ యాంగిల్ కి ట్రైప్యాడ్ సెట్ చేసుకుని ఆ పర్సన్ ని పక్కకు తీసుకెళ్ళి నేను వెళ్ళి చేసేవాడిని. ఇంకా మల్లెల మంచం వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా అందరికి యూట్యూబ్ ఛానల్ వచ్చేసినాయి కదా, సో అందరం కలిసి తీసేసుకుంటాం అంతే. అంతేనా? అంటే రోడ్ల మీద నడిచే సీన్లు కూడా చేస్తుంటారు కదా మీరు, ఆ రోడ్డు మీద, షాపుల్లో, ఎక్కడ పడితే అక్కడ అన్ని దగ్గరలో షూట్ చేయాలి కదా. ఒక సీన్ చేయాలంటే ఒక రోజు పడుతుందా మీకు? ఒక షార్ట్ కి ఒక రోజు కంపల్సరీ, అంటే ఒక వర్కింగ్ డే పడుతుంది. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పర్సన్ 8 hours ఎలా వర్క్ చేస్తాడో మేము కూడా ఆ షార్ట్ మీద 8 hours కంపల్సరీ, మినిమం 8 hours ఉంటుంది. 59 seconds వచ్చి ఒక షార్ట్. అంటే ఫస్ట్ మనకు కంటెంట్ రావాలి కదా మేడం, ఫస్ట్ ఒక ఐడియా రావాలా. అది రావాలన్నా కూడా 8 hours పట్టచ్చు, ఓన్లీ కంటెంట్ రావడం కోసం కూడా. చెప్పలేము, అది ఒక్కోసారి వెంటనే జరుగుతుంది, ఒక్కోసారి కొద్దిగా టైం పడుతుంది. మళ్ళీ దాన్ని ఒక స్టోరీ రూపంలో రాసుకోవాలి, పంచులు యాడ్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని 1 minute కుదించాలి,
మళ్ళీ తీసుకోవాలి, ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ డబ్బింగ్ చెప్పాలి, బీజిఎం సెట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఓకే. సో నేను ఒక వీడియోలో మీరు ఊరెళ్తూ ఈరోజు మా నాన్నని చూపిస్తా అని చెప్పి తీసుకెళ్తున్నారు. కరెక్ట్. నేను చూస్తా ఉన్నా, సరే వాళ్ళ నాన్నని ఎప్పుడు చూడలేదు కదా, సరే చూద్దాంలే వాళ్ళ నాన్నని అని చెప్పి నేను చూస్తా ఉన్నా. సడన్గా ఒకసారి ఇట్లా సమాధి చూడంగానే ఒకసారి గుండెలు అట్లా కొట్టేసినట్టు అయిపోయింది. అబ్బా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఎలా ఉండేది మీ ఇద్దరికి రిలేషన్షిప్? బంధం ఏమైనా ఎక్కువ క్లోజ్ ఉండే వాళ్ళ? మా డాడీ ఫ్రెండ్లీగానే ఉంటాము మా డాడీతో. ఇబ్బంది. సో మీ ఫాదర్ కి మీకు ఏమైనా ఒక బెస్ట్ మెమరీ ఏమైనా గుర్తుందా మీకు? బెస్ట్ మెమొరీ అంటే మా డాడీకి చదువు అంటే బాగా ఇష్టం మేడం. ఓకే. మేము ఎప్పుడు సెలవుల్లో కూడా గేట్ తీసి అట్లా వెళ్ళగానే బాగున్నావా అనే దానికంటే ముందు ఈ చాప్టర్ అయిపోయిందా, ఓకే, ఇది మ్యాథ్స్ లో ఎంతవరకు అయిపోయింది, సైన్స్ ఏ సిలబస్ ఎంతవరకు అయిపోయింది, ఓకే. ఇంగ్లీష్ లో ఎంతవరకు అయిపోయింది, ఇవి అడుగుతారు. అయితే అబ్బా అరే వచ్చి అనవసరంగా వచ్చినట్టున్నామే అనిపిస్తుందా? సెలవుల్లో ఏంటంటే మీరందరూ కలిసి ఉండేవాళ్ళు కదా? డాడీ మేము చిన్నప్పుడు మా మమ్మీ డాడీ సెపరేట్ సపరేట్ ఓకే ఓకే సారీ. పర్లేదు పర్లేదు. సో ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఆ. చదువు గురించి తప్ప చదువు గురించి గేట్ తీయంగానే ఫస్ట్ చదువు గురించి మాట్లాడు. ఎన్నో క్లాసు, ఓకే, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ చాప్టర్ వరకు అయిపోయింది, సరే ఇదేంది అదేంది, సరే పోయేస్తానండి. అమ్మ ఈ క్వశ్చన్ అడగొచ్చలేదు తెలియదు నాకు. ఇప్పుడు సపరేట్ అయ్యామంటే మన ఇంట్లోనే ఎవరో ఒకరు చిన్న పిల్లవే కదా, ఇంకోసారి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడిగే వాళ్ళు ఉంటారు కదా. మీరు ఎందుకు ఆ ఆలోచన తీసుకోలేదు? ఆహా! ఆ ఆలోచనే రాలేదు మేడం. అంటే ముగ్గురు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నాకు పిల్లలే మైండ్‌లో ఉండారు గానీ వేరే ఆలోచన రాలేదు మేడం. అసలు ఎప్పుడు ఇంకో ఎప్పుడు వేరే చేసుకుందాం. ఆలోచన లేదు. ఓకే. అంటే ఒక తోడుంటే ధైర్యంగా ఉంటది. ఒక్కదాన్నే కదా నాకు పెంచలేని. పిల్లలే తోడు అనుకున్నా మేడం. ఓహ్! చాలా స్ట్రాంగ్ అండి మీ మదర్ అలా కనిపిస్తున్నారు కానీ. అవును మేడం. స్ట్రాంగ్ అంటే ఐరన్ లేడీ అని కాదండి. తెలుసు మేడం, మరి కాదు పన్ను. కాదు ఇంతే ఉంటారు ఇద్దరు ఎప్పుడు ఫన్నీగా. అసలు సీరియస్ గా మాట్లాడుకోరు ఒకసారి కూడా ఇంట్లో. వీడియో అప్పుడు సీరియస్ గా ఉంటాం, మిగతా అప్పుడు ఫన్నీగా ఉంటాం. ఫ్రెండ్లీగా ఉంటాం. ఒక ఫ్రెండ్లీగా. వీడియో తీసేటప్పుడు మాత్రమే తను డైరెక్టర్ గా, నేను యాక్టర్ గా సీరియస్ గా ఉంటాడు. మిగతా అప్పుడు ఫ్రెండ్స్ మాదిరే ఉంటాం. అంతేనా? ఉమ్. స్టార్టింగ్ ఎన్ని వ్యూస్ వచ్చేవి 999 ఇండియాలో? స్టార్టింగ్ పెట్టగానే ఏం వ్యూస్ ఏం రాలేదు మేడం. ఫస్ట్ Okay. నేను స్టార్టింగ్ లో పిల్లోలతో చేసేవాడిని. మౌలా, చింటూ, బుజ్జి అని ముగ్గురు ఉంటారన్నమాట. ఓకే. వాళ్ళ మదర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎప్పుడు అడిగినా కూడా తీసుకెళ్ళమనే చెప్పేవాళ్ళు. ఓకే. అప్పుడు పెద్దగా రీచ్ రాలేదు. సో మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు మౌలా అని చెప్పేసి, వాడు ఒక ఇద్దరిని పరిచయం చేశారు. సో వాళ్ళతో తీయడం స్టార్ట్ చేశాను. కొద్దిగా రీచ్ వస్తా వచ్చింది. ఇంక వాళ్ళు ఇంక వాళ్ళదేమి ఇది కాదు, జస్ట్ నా కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు అంతే. అదేలేండి. తర్వాత ఈ మల్లెల మంచం పరిచయం అయ్యారు. ఓకే. సో ఇంకా అట్లా 1 by 1 మా మమ్మీ 1000 సబ్స్క్రైబర్ల వరకు కూడా ఇంటింటికి పోయి సబ్స్క్రైబర్లు గంట సింబల్ జనాభా లెక్కల మాదిరి. యానిమేటరే కదా, ఊర్లో అందరు తెలిసిన వాళ్ళే కదా. ఓకే. ఉదయం పని చేసుకుని వచ్చేది, మధ్యాహ్నం తిని ఒక గంట పడుకొని లేచి ఎండకు కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సబ్స్క్రైబ్ కొట్టుకొని తిరుక్కొని వచ్చేది. నాకంటే మా అమ్మ ఎక్కువ కష్టపడింది తిరుగులేని Seriously? ఇండియాకు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు అవును సబ్స్క్రైబ్ మేడం. వాళ్ళని కొట్టించుకున్నారా? అడిగి సెల్ అడిగిపించుకునేది, ఆమె చేసుకొని వస్తా మేడం. అయ్యయ్యో! అప్పుడు తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. ఓకే. ఆ 1000 రావడానికి అందరి ఇళ్ళకి చాలా వెళ్ళేవాళ్ళు మీరు. కష్టపడ్డాను మేడం. సూపర్ అండి. అసలు 1000 రావడానికి ప్రతి ఒక్క ఇంటికి మ్మ్. వెళ్ళి మనమే సబ్స్క్రైబ్ చేసుకొని రావడం అంటే వాళ్ళ వాళ్ళు సెల్ వాళ్ళు అడుగుతారు కదా, ఎందుకు అవసరమా ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఏంటి అని ఎవరు అడగలేదా మిమ్మల్ని? ఎందుకురా అదే ఇప్పుడు అమ్మ పనులు తెలియదు. చేసుకోవచ్చు వాళ్ళకి కదా. యూట్యూబ్ అని చెప్పండి మేడం. ఆ, నేను ఆల్రెడీ గ్రూప్ లో ఉన్నారు కాబట్టి మీకు వేరేది ఒకటి సర్వే వచ్చింది, అది మీ సెల్లులో చేయాలని చెప్పి తీసుకుంటా మేడం. తీసుకొని నేను చేసి సెల్ ఇచ్చేస్తా మేడం. మేము చేసేదంటే మళ్ళీ స్కామ్లు కాదు మేడం, జస్ట్ అవి సబ్స్క్రైబ్ అంతే. చేసి నాకు అది నోరు దొరక్క చెప్పలేము. పర్లేదు. అంటే ఫోన్ తీసుకొని మీరే సబ్స్క్రైబ్ కొట్టేసి చేసుకొని ఇచ్చేస్తారు. ఇచ్చేస్తాం. అబ్బో అసలు ఎంత టాలెంటెడ్ అండి. సో మీకంటే ఎక్కువ అమ్మే కష్టపడ్డారు స్టార్టింగ్. 1000 మంది 1000 స్టార్టింగ్ మంది రావడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? నాకు ఏమో 6 months పట్టింటది మేడం. 6 3 to నెలలు 6 months పట్టింది. 6 నెలలు పట్టింది. వీడియోస్. అంటే మనకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఇట్లా తీయాలని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఓకే. నేను యూట్యూబ్ లోనే నేర్చుకొని యూట్యూబ్ మీద ప్రయోగిస్తాను. సో అందుకు నాకు కొద్దిగా టైం పీరియడ్ ఎక్కువ పట్టింది. అప్పట్లో ఏమైనా మాటలు పడ్డారు ఇట్లా, ఎందుకురా నీకు యూట్యూబ్, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా, మనకు అవసరమా ఇప్పుడు ఇవన్నీ ఇలా అనేవారు? స్టార్టింగ్ లో కొందరు, మాక్సిమం ఎవరు అనలేదు. నేను ఎవరికి అనే ఛాన్స్ నేను ఇవ్వను. ఫస్ట్ పాయింట్, ఓకే. ఎవరితో పెద్ద మాట్లాడను బయట వాళ్ళతో. ఆ, నా ఫ్రెండ్ సర్కిల్, ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడతా. బయట వాళ్ళతో అంతవరకు ఉంటా. వాళ్ళకి మాట్లాడేంత ఛాన్స్ అంత ఇవ్వను. స్కోప్ ఇవ్వరు. అంత స్కోప్ ఇవ్వను. ఎందుకంటే వాళ్ళు మనకి నెగిటివ్ ఎనర్జీ